హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే స్నానం చేశాను ఫ్రెండ్స్. స్నానం చేసేసి ఒక డ్రెస్ వేసుకున్నాను. నా పుట్టినరోజు కదా ఈరోజు. మీకు ఎప్పుడు నైటీలో కనిపిస్తా కదా, ఈరోజు మాత్రం నేను డ్రెస్ వేసుకున్నాను. ఎందుకంటే నా పుట్టినరోజు బర్త్డే స్పెషల్ అనమాట ఇది డ్రెస్. ఓకేనా, వేసుకో డ్రెస్ వేసుకున్నాను. జడుచుకోబాకండి, కొత్తగా కనిపిస్తుంది ఆంటీ అని చెప్పేసి. ఓకేనా, అయితే మా ఫ్రెండ్ వచ్చింది. మా ఫ్రెండ్ని పొట్టు పెట్టవే అని అడిగా. కొద్దిగా బొట్టు పెట్టవంటే ఈ పక్క ఇది తూర్పుకేమో ఒక చుక్క పెట్టింది, పడమరకు ఒక చుక్క పెట్టింది, ఇలా పెట్టింది అనమాట. బొట్టుకు వచ్చింది తెప్పలనమాట ఇది. అదేమంటే నాకు అసలు కళ్ళే కనిపించట్లేదు అంటది. అదనమాట విషయం. నా కళ్ళు దొబ్బలేదు, అద్దం లేదు మా ఇంట్లో, డబ్బులు లేవు అద్దం కొనుక్కుందామంటే. అది విషయం. అయితే రాత్రి నేను కేక్ కట్ చేసింది పెడతాను. అయితే నైటీలో ఉన్న జడుచుకోబాకండి అందరూ చూడండి. ఓకేనా, అది కూడా యాడ్ చేస్తా వీడియో. ఓకేనా, నాకు అందరూ విషయం చెప్పండి కామెంట్స్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. నేను ఆ వీడియో యాడ్ చేస్తాను మీకు. నేను రెడీ అవుతాను కదా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే నా బర్త్డే. కాకపోతే తెల్లారితే నా బర్త్డే. నా మేనగోళ్ళు నా కొడుకు వచ్చేసారు ముందే. అది 12 దాటంగానే నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని కేక్ తీసుకుని వచ్చేసారు ఫ్రెండ్స్. ఇంకోటి చెప్పాడు మా అబ్బాయి, ఏంటంటే నువ్వు ఊదొద్దంట, వెలిగించమన్నాడు. బాగుంది పద్ధతి కదా, వెరైటీగా అనమాట. అందుకే వెలిగించేసేసాం, ఊదట్లేదు, కట్ చేసేస్తాను అనమాట డైరెక్ట్. ఓకేనా, మీరందరూ కామెంట్స్ పెట్టండి, నాకు విషయం చెప్తాను. ఓకేనా, బన్నమా. ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు, మా అమ్మ, వీళ్ళంతా ఉన్నారు. అందరు ఫ్రెండ్స్ వస్తున్నారు, తింటున్నారు, పోతున్నారు. ప్రస్తుతానికి వీళ్ళే కూర్చుని మాట్లాడుకుంటున్నాం అనమాట. అదనమాట విషయం. చిన్నగా వస్తున్నారు, ఒక్కొక్కళ్ళు ఒకసారి రావట్లేదు జనాలు. అలా జరుగుతుంది నా బర్త్డే.